మేఘనా, ఏంటి నిద్ర రావడం లేదా? నువ్వు ఇంకా రాలేదుగా. సరే పద పడుకుందా. అమ్మా, సుడిగాలంటే ఇదేనా? కాదమ్మా, సుడిగాలి ఇంకా భయంకరంగా ఉంటుంది. గుండ్రంగా తిరుగుతుంది. ఎంత స్పీడ్గా వస్తుందో అంత స్పీడ్గా నాశనం చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వస్తుందా? రాదు. నాకు భయంగా ఉందమ్మా. ఒకవేళ వస్తే? వచ్చినా లోపలికి రాదు. వస్తే? ఉండు, వేసొస్తాను. ఇప్పుడు ఓకేనా? నీకు గాలంటే భయం లేదా? నీ అంతున్నప్పుడు నేను భయపడేదాన్ని. అప్పుడు మీ అమ్మ కూడా ఇలానే పట్టుకునేదా? నేను నీ అంత అదృష్టవంతురాల్ని కానమ్మా. అంటే? నీకన్నా చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మ నా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ నువ్వు ఎక్కడ పడుకునేదానివి? మా నాన్న దగ్గర, మా ఇంట్లో ఉండే చెట్టు దగ్గర. ఏ చెట్టు అది? ఆ చెట్టు ఇప్పుడు లేదు. ఓసారి వర్షానికి కొట్టుకుపోయింది. మళ్ళీ? అప్పుడు మా నాన్న, నేను అక్కడింకో మొక్క పెట్టాం. అది పెరిగి పెరిగి పెద్ద చెట్టు అయ్యింది. అదే ఇప్పుడు మీరు ఆడుకునే చెట్టు, తెలుసా? ఇంక చాలు, నీకు నిద్రొస్తోంది, నువ్వు పడుకో. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. సుడిగాలి ఇంట్లో కూడా ప్రవేశిస్తుంది. ప్రవేశించింది. అంటే ఏంటి నాన్న? ఇప్పుడు ఇల్లు ఆయనకు అమ్మేయాలా? అంతేకాదమ్మా, దాంతోపాటు చెప్పండి నాన్న, దాంతోపాటు ఏంటి? నువ్వు ఆ ఇంటికి పెద్ద కోడలుగా వెళ్ళాలటమ్మా. గతి లేని పరిస్థితిలో ఒప్పుకోవలసి వచ్చిందమ్మా. దయచేసి అర్థం చేసుకో తల్లి. కాదని మాత్రం అనకమ్మా. నీకు దండం పెడతాను నాన్నా. ఇంతకంటే వేరే మార్గం లేదమ్మా. కావాలంటే నన్ను తిట్టు, ఏమైనా చెయ్యి, కానీ కాదని మాత్రం అనకమ్మా. ఈ పెళ్లి జరిగితేనే మనం ఈ సొసైటీలో తలెత్తు తిరగగలం.
లేదా ఆ రాజశేఖర్కి నేను జీవితాంతం బానిసలా పడి ఉండాలి. నాకు పెళ్లి చేస్తే మీరెక్కడుంటారు నాన్న? నాదే ఉందమ్మా, ఎక్కడున్నా తృప్తిగా ఉంటాను. ఎందుకో తెలుసా, మనకు మిగిలిన ఈ ఇల్లు నీకైనా మిగులుతుంది కదా తల్లి. ఏమంటావమ్మా? పెళ్లికి ముందు ఆ రాజశేఖరాన్ని ఒక్కసారి చూడాలి నేను. ఆస్తితో పాటు నా అస్తిత్వాన్ని కూడా ఖరీదు చేసిన అతన్ని చూడాలి, చూసి తీరాలి. అబ్బా, నా వల్ల కాదంటే వినవే. నీ వల్ల ఏమవుతుంది? రాత్రి వర్షానికి గార్డెన్ అంతా పాడైంది. కాసేపు గార్డెనింగ్ చేద్దామంటే రావేంటి? అబ్బా వినురా. అలా బద్దకించబట్టే ఇలా బరువు పెరిగావు. రా. తప్పురా, చైల్డ్ లేబర్ నేరం. మన పని మనం చేసుకోవటం చైల్డ్ లేబరు నేరం అవ్వదు. నోరు మూసుకొని పద. నేను చెప్పేది రావే. ఏమైంది వదినా? ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పొదినా. ఏం లేదు, తుఫాన్ నుంచి కోలుకున్న ప్రపంచాన్ని చూస్తున్నాను. తుఫాన్ తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది కదదునా. పిచ్చి మొహమా, అది ప్రశాంతత కాదే, బీభత్సం. పడిపోయిన చెట్లు, కోసుకుపోయిన నేల, పడిపోయిన లైట్ పోల్స్, పాడైపోయిన రోడ్లు, కూలిపోయిన ఇళ్ళు. నీకన్నీ అలాగే కనిపిస్తాయి. రాలిన పూలను తీసుకెళ్లే పిల్ల కాలువలు, కడిగినట్లుండే రోడ్లు, తలారా స్నానం చేసినట్లుండే చెట్లు. నీది కవిత్వం. అసలు జీవితం అంటే 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 జీవితం అంటే అదే. ఏంటి చీపిరి కట్ట? పాడైపోయిన తోట, దాన్ని బాగు చేసుకోవటం మన కర్తవ్యం. కర్తవ్యం లేదు, కాకరకాయ లేదు. గాలి వాన మనిషికి అవసరం కదదునా. నీ మొహం, వాటి వల్ల ఎన్ని ఇళ్ళు కూలిపోతాయి తెలుసా? అవును కదా వదినా? అవును, తుఫాను వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి, ఎంతో మంది జీవితాలు మారిపోతాయి. చూసావా? అంటే గాలివాన అసలక్కర్లేదా? అవసరమే. లేకపోతే ఈ రత్నాలు నాకు దక్కేవా? శాలిని, నాకేం అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైందా? అర్థమైంది. అయితే ఏంటో చెప్పు. చాక్లెట్ ఉందా? ఇదిగో. థ్యాంక్స్. ఇప్పుడు చెప్పు. అది నువ్వు నాకన్నా 3 నిమిషాలు ముందు పుట్టినా
వేస్ట్ గడవని. ఏయ్ ఆగు. గుడ్ మార్నింగ్ అచ్చు. ఏయ్ లే లే లే. అబ్బా, బెడ్ ఖాళీగా ఉంటుంది కదా, ఓ గంట పడుకుందాం అనుకున్నాను అచ్చు. ఏయ్ అసలు నీ సంగతేంటి? రాత్రంతా ఏమయ్యావు? వర్షం తల్లి, వర్షంలో చిక్కుకొని అల్లాడిపోయాను. అంటే కాలేజీలోనే ఉన్నావా? కాలేజీలో కాదు, ఆ కార్తిక్ గారి ఇంట్లో. అందరం కలిసాం, కాసేపు ఎంజాయ్ చేసి బయలుదేరదామంటే ఒకటే వాన. అప్పటికి బయలుదేరదామని ట్రై చేసి ఇదిగో తడిచిపోయాను, అందుకే జలుబు. కార్తిక్ ఇలాంటి షర్ట్స్ వాడ్డే. అదా, ఇది వాడిది కాదులే, వాడి గర్ల్ ఫ్రెండ్ది. అది అలా చెప్పండి, అప్పుడే అనుకున్నాను. హలో, నీకేమైనా బుద్ధుందా? కార్తిక్ గారికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఆయన డ్రెస్సుల్లో ఆడమగా తేడాలు ఉంటాయేంటి? అది కాదర్చు, అక్కడ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసాం, అందరూ మగవాళ్లేలే. ఆడవాళ్ళుంటే నేనేమన్నా కాదంటానా? నాకిలాంటి పట్టింపులు లేవు. ఏ విధమైన ఇది లేకుండానే ఎంత చంపుతున్నావు? ఇంకేమైనా ఉంటే ఎంత సీన్ క్రియేట్ చేస్తావేంటో. నోరు తెరవండి. అవును, రాత్రి అంత ఇదిగా ఉన్నప్పుడు ఒక ఫోన్ చేయొచ్చుగా. ఎక్కడా? లైన్స్ అన్ని డెడ్ అయ్యాయి కదా. వాన మామూలుగా పడిందా ఏంటి? రాత్రి 2 గంటలకి కనెక్ట్ అయ్యాయిగా. నువ్వు అప్పటి వరకు మెలకుగానే ఉన్నావా? అంత వర్షంలో నువ్వేమైపోయావో ఎక్కడున్నావో అర్థం కాని పరిస్థితి. నాకు నిద్రెలా పడుతుంది? సారీరా. ఎదురుగా ఉన్నప్పుడు సారీ చెప్పడం కాదు ప్రేమంటే, లేనప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. అయ్యో, నిన్ను అసలు మర్చిపోతా కదా గుర్తు తెచ్చుకోవడానికి. రాత్రంతా అక్కడ ఫ్రెండ్స్ మధ్య ఇదే డిస్కషన్. ఏంటి, మర్చిపోవడం గురించా? కాదు, పిక్నిక్ పోవడం గురించి. పిక్నిక్కా? అవునచ్చు, అందరూ ఫ్యామిలీస్తో కలిసి పిక్నిక్ వెళ్దామని డిసైడ్ అయ్యాం. నేను రాను, మిమ్మల్ని పోనివ్వను. అదేంటచ్చు? బయటికి కదలాలంటే ముందు మీకు జలుబు తగ్గాలిగా. ఇలా తుమ్ముతూ ఎక్కడికి వెళ్తారు? ఈ బాటిల్ మందు అయిపోతే కాని మీకు తుమ్ములు తగ్గేలా లేవు. ఓహో. ఏయ్ ఏయ్, అయ్యో, ఇప్పుడు ఓకేనా? వినరమ్మా మీరు, ఎంత చెప్పినా వినరు. లేనిపోని పనులు చేయడం, నెత్తి మీదకు తెచ్చుకోవడం. చూడు ఎంత జలుబు చేసిందో. ఇదిగో తీసుకో. అన్నీ వేసావా మందులు? అన్నీ వేశానత్తయ్య. ఈ కషాయంతో పద్మినికి జలుబు ఎగిరిపోతుంది అంతే. అయ్యయ్యో, అసలు ఇదంతా ఎలా వచ్చిందే? వర్షంలో తడిస్తే జలుబు కాక కడుపున పోసిందా ఏంటమ్మా? నువ్వు మరీ వర్షంలో తడిచావా? అంటే మేడ మీదకి వెళ్ళావా? నువ్వు మరీను మేడ మీదకి నేనెందుకు వెళ్తానమ్మా? అది వర్షం పడుతుంటే. మరి ఎలా తడిచావే? అది కిటికీ తలుపులు తెరిచుంచేసరికి. కిటికీ నుంచి జల్లు పడితే ఒళ్ళు తడుస్తుంది గాని తల ఎలా తడుస్తుంది? అత్తయ్య, పద్మిని తల అటువైపే పెట్టి పడుకుంది. జల్లు పడితే తడుచుండొచ్చు. నేనే వెళ్ళి కిటికీ మూసాను అత్తయ్య. అదే.
అత్తయ్య, ముందు పద్మినిని కషాయం తాగనివ్వండి, చల్లారిపోతుంది. మనసు బాగోలేదంటే నిద్ర మాత్రలు వేసుకుని నేనే పడుకోమన్నాను. బాగా నిద్ర పట్టుంటుంది. ఏం పిల్లలో ఏమిటో ఒకదానికి ఇంకోటి తెచ్చుకుంటూ ఉంటారు నెత్తిమీదకి. చిన్నవాళ్ళ ఏమిటి మందలించడానికి ఎప్పటికి తెలుసుకుంటారో ఏమిటో. థ్యాంక్స్ వదినా, దేవతలా రక్షించావు. అవును, ఈ విషయం నీకెలా తెలుసు? తెలుసు, ఎలా అని అడగద్దు. సస్పెన్స్. మళ్ళీ వర్షంలో తడవాలనుందా? అదేంటి అలా చూపిస్తారు? టేబుల్ ఏమని పెట్టానండి బాబు, ఇదిగో ఇది నాదే. నేను కూడా. నా చదివింపులు కూడా అయిపోయాయి. హలో రంగా గారు, ఒకవేళ నాకు చూపిస్తున్నారు, మిగతా 3,000 మిమ్మల్ని చూపిస్తున్నాయి. అంటే ఏంటి, నేను పెట్టలేదనా? హలో, మీరు పుంజు, పెట్ట అంటే ఆడ, అంటే మేము. అదేంటి పేకాట నుండి లవ్వాటకు బ్రిడ్జ్ వేశారు? అది మీకు అర్థం కావాలంటే వచ్చే జన్మలో నాలా పుట్టాలి. కుదరదు. ఏ? అప్పటికి రంగా చాలా ముసలివాడైపోతాడు కదా. హాయ్ ఎవ్రీబడి. హాయ్. హాయ్ రంగా. హలో మహిమా. ఏంటిది ఆశ్చర్యంగా ఉందే, మా ఇంటి దారి మర్చిపోయామనుకున్నాను. ఎలా మర్చిపోతాను, నాకు వేరే దారే తెలీదే. నేను నమ్మను, మీరు తప్పించుకుంటున్నారు. ఎలా? ఇంత గట్టిగా పట్టుకున్నాక ఎలా తప్పించుకోగలను? షో. ఎస్, నేనే గెలిచాను. వావ్, రియల్లీ గ్రేట్. ఈ గ్యాప్లో నాకు ఓ ఫ్రెండ్ దొరికారు. ఆడా మగ? ఆడపిల్ల, అమ్మాయి అనొచ్చు. ఓహో, ఫ్యామిలీ ఫ్రెండా? వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు. ఆవిడ కోసం నన్ను వదిలేవు కదా. ఆలోచించాలి. మీరు మగవారు, మీరు బయటకొస్తే మీరొక్కరే బయటకొస్తారు. తను ఆడపిల్ల, తను బయటకొస్తే ఆవిడ చేయి పట్టుకుని ఇంటిల్లిపాది వస్తారు. సందడిగా ఉంటుంది కదా. అమ్మో, ఇప్పుడు ఇన్ని మెట్లే కాలా? మీకు నవ్వులాటగానే ఉంటుంది. నిజంగానే నా పరిస్థితి అలాగే ఉంది. ఇదేం ట్రీట్ అండి బాబోయ్, ఇన్ని ఐటమ్సా? మీ మీదున్న ప్రేమనంతా నా కొడ్డించడంలో చూపించాడు మీ ఫ్రెండ్. రావెప్పుడు ఇంతే. వాడు నా ఫ్రెండే కాదు, కొలీగ్ కూడా. కోర్టులో ఇద్దరం తెగ గొడవ పడేవాళ్ళం. మరి బయట? బయట కూడా, కానీ అది ఇంకో గొడవ. ఈ పాయింట్ నువ్వు చెప్పుండాల్సింది అంటే ఈ పాయింట్ నువ్వు చెప్తే నేను వాదించలేకపోయేవాణ్ణి అంటూ ఇలా ఉండేది. గ్రేట్. మిస్సెస్ రావు కూడా మంచివారు కదూ? మనం కూడా వాళ్ళని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది కదా. అఫ్కోర్స్, అలా ఇంతకుముందు చాలాసార్లు పిలిచాం కూడా. అవన్నీ అప్పట్లో ప్రార్థనే చూసుకునేది. ఎ పర్ఫెక్ట్ హోస్టెస్. అంటే ఇప్పుడు తను లేదని? చచా, అలా అని కాదు. పిలవాలనుంటే నువ్వు పిలవచ్చు.
పద వెళ్దాం. ఏంటి రాత్రి సోఫాలోనే పడుకుంటావా? నేనొక విషయం అడుగుతాను, చెప్తారా? ఎందుకు ఈ ఇంట్లో అందరూ మీరంటే భయపడతారు? ఎందుకు తండ్రి అనే చనువుతో ఉండరు? వాడు ఇక్కడే ఉన్నాడు. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే అనుభవం ఉన్నదాన్ని. పల్లవి ప్రేమగా, మావయ్య గారి నిర్ణయానికా? అదింకా చిన్నపిల్ల. నెల తిరిగేసరికి నిన్న అమ్మ అని పిలుస్తుంది, సరేనా?